భగవద్ అభివ్యక్తి మామూలు చోట కంటే ఎక్కువగా తెలుస్తుంది. అందుకని గుడికి వెళ్ళటమే కానీ భగవంతుడు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. సర్వోపగతుండు. ప్రహ్లాదుడు చెప్పాడు కదా, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. వెదకి చూడటం అంటే వివేకంతో చూడటం అన్నమాట. మనం ప్రపంచ దర్శనం చేస్తున్నాం. ప్రపంచాన్ని తయారు చేసినటువంటి వాడు ఆ ప్రపంచంలోనే ప్రతి అణువులోనూ ఉన్నాడు. తద్దర్శనం చేయాలి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక చెట్టు ఉందనుకోండి, మనం ఏమిటి గవక్కను చూచి ఇది చెట్టు అన్నాం. చెట్టు అనే జ్ఞానం మనకు ఎలా కలిగింది? అదొక జాతి కనుక. జాతి అంటే ఆకృతి గ్రహణ జాతి అని అంటారు. ఆకారాన్ని బట్టి గ్రహించడానికి వీలైనటువంటి దాన్ని జాతి అని అంటారు. ఇప్పుడు మనుష్య జాతి, పశుజాతి, పక్షి జాతి, వృక్షజాతి. ఎందుకు జాతి అయింది? అది చూడంతో ఇది చెట్టు అనే విషయం తెలిసిపోతుంది. అందులో టెక్నికల్గా వాళ్ళు తర్కంలో ఇంకో మాట కూడా అంటారు. ఈ చెట్టు అని మనం దేన్ని అంటున్నామో దాని యందు ఇతర లక్షణములు వ్యావర్తములవుతాయి అంటారు. అంటే చెట్టు అంటే పుట్ట కాదు, గట్టు కాదు, మనిషి కాదు, ఆవు కాదు, దూడ కాదు మొదలైన జ్ఞానాలన్నీ మనలో ఆటోమేటిక్గా సిద్ధిస్తూ ఉంటాయని అంటారు. దాన్నే ఇతర వ్యావర్తనం, తోసిపారేయటం, తీసేసేయటం. కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం అన్ని చోట్ల చూడవచ్చును. ఇప్పుడు చెట్టు అని అన్నాం. చెట్టు అనే దాంట్లో చెట్టుతనం అనేటువంటిది ఎక్కడ ఉందండి? ఎక్కడ ప్రత్యేకించి ఒక చోట ఉంటుందా? వ్రేలు దగ్గర నుంచి ఆ శిరస్సు ఆకాశంలో విరబూచినటువంటి అన్ని వైపులకు పాకినటువంటి కొమ్మలు, రెమ్మలు మొదలైన ప్రతి అణువులోనూ చెట్టుతనం ఎట్లాగైతే ఉందో సృష్టి అంతట్లో భగవంతుడి లక్షణం ఆ రకంగా ఉంది. దాన్నే సర్వోపగతుడు అనేటువంటి పేరుతో ప్రహ్లాదుడు చెప్పాడు. దాన్నే ఇక్కడ చెబుతున్నాడు. సర్వగతుండగు ఎవరైనా చక్రపాణి, చక్రము పాణియందు కలవాడు. చక్రం అంటే ఒక ఆయుధం. ఆ ఆయుధము చేతి యందు పట్టుకున్నవాడు. శంఖ చక్ర గదా పాణి. భగవంతుణ్ణి శార్ంగి అంటాం. శార్ంగము అనే విల్లు కలిగినవాడు, చక్రము అనేటువంటి సుదర్శనము అనే చక్రము కలిగినటువంటి వాడు, కౌమోదకి అనే పేరు కలిగినటువంటి గద కలిగినవాడు, పాంచజన్యము అనే పేరు కలిగినటువంటి శంఖము కలిగినటువంటి వాడు అని ఇలా అంటున్నాం మనం. మనకు వెంటనే మనకు స్ఫురించేటువంటి అర్థం ఏమిటంటే, ఏ వెంకటేశ్వర స్వామివారో లేకపోతే విష్ణు ఆలయం ఏదో కోదండరామాలయంలోనే స్వామివారి ఓ చేతిలో చక్రం ఉన్నట్టుగా బొమ్మ వేస్తారు. నిజానికి చక్రం అంటే అది కాదు. చక్రం అంటే కాలచక్రానికి సంకేతం. చక్రం కాలం తిరుగుతూ ఉంటుంది. చక్రనేమి క్రమం చేత వసంత ఋతువుతో ప్రారంభించి శిశిర ఋతువుతో అంతమవుతోంది సంవత్సర పురుషుడు. మనకు చిన్నప్పుడు ఎక్కాల పుస్తకంలో రాసేవాళ్ళు చైత్ర వైశాఖములు, వసంత ఋతువు, చెట్లు చిగురించును అని ఇట్లాగా ఒక్కొక్క ఋతుధర్మం చెప్పి మాఘ పాల్గుణములు, శిశిర ఋతువు, ఆకులు రాలును. వసంత ఋతువులో ఏమైంది? చెట్లు చిగురించినాయి. శిశిర ఋతువు వచ్చేటప్పటికి ఏమైంది? ఆకులన్నీ రాలిపోయినాయి, మోడులుగా చెట్లు మిగిలిపోయినాయి. మోడులుగా మిగిలిపోయినాయి అంటే అర్థం ఏమిటి? అట్లాగే ఉండవు. మళ్ళీ ఒక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వసంత ఋతువు వస్తోంది, మళ్ళీ చిగురిస్తాయి. అంటే ఏమిటనమాట? సృష్టి, స్థితి, లయము అనేది మనం సంవత్సరంలో చెట్లు మొదలైన వాటిలో స్పష్టంగా చూస్తామన్నమాట. ఇదొక సైకిల్, చక్రం. ఆ చక్రాన్ని పాణియందు కలిగినటువంటి వాడు. పాణి అంటే మనలాగా ఆయనకు ఒక చెయ్యి ఉండదు. అపాణిపాదం అని ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి. భగవంతుడికి పాణి పాదము మనలాగా ఏమి ఉండవు. కానీ మనకంటే సమర్థంగా పాణిపాదములతో చేయవలసిన పనులన్నీ ఆయన చేస్తూ ఉంటాడు. అది భగవద్ లక్షణం అన్నమాట. కాబట్టి చక్రపాణి అనేటువంటిది ఇక్కడ
కేవలము విష్ణు స్వరూపానికి ప్రతీక అని అనుకోవద్దు. పరమాత్మ లక్షణం అది. కాలాత్మక పరమేశ్వర రామ అని అంటారు. ఆ రాముడు శ్రీరామచంద్రుడు కాలాత్మక పరమేశ్వరుడు. ఆ కాలచక్రానికి సంకేతంగా ఆయన చేతిలో చక్రం ఉంటుంది. పాంచజన్యం అన్నామనుకోండి, ఆ పాంచజన్యం అనేటువంటిది ఒక శంఖం. శంఖం అంటే దాంట్లో నుంచి నాదం వస్తుంది. నాదం అంటే ఆకాశము. ఈ సమస్తమైనటువంటి ఆకాశం అనేదానికి అవధులు లేవు, కొలతలు లేవు. గాలికైనా 50 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది అని అంటారు. జలానికి అట్లాగే చెప్తారు, భూమి స్థిరంగా ఉంటుంది. కానీ ఆకాశానికి ఏ అవధులు లేవు. కాబట్టే మన నోట్లో నుంచి ప్రసరించినటువంటి ధ్వని అనేటువంటిది ఒక్క క్షణంలో యంత్ర సహాయంతో అమెరికాకు వెడుతోంది, ఆస్ట్రేలియాకు వెడుతోంది, ఇంకో చోటికి వెడుతోంది.